నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని రేట్లు పెట్టిన తర్వాత ఎవరొస్తారన్న గారు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కొనుక్కుంటున్నారు ఇక్కడ. అవును. అంటే ఈ నగరం మనది గూడా గాకుండా పోతది. ఇక్కడుండే వాళ్ళకి గూడా అంత సీన్ లేదు. ఇంక కొనుక్కునే సీన్ లేదు. డెఫినెట్‌గా. కదా! అవును. పక్క రాష్ట్రాల వాళ్ళొచ్చి కొనుక్కునే పరిస్థితి. అవును. సో, ఈ పరిస్థితికి గవర్నమెంట్ అనేది కంపల్సరీ ఒక రెగ్యులేటరీ అనేది చేయాలండి. రెగ్యులేషన్ అనేది హౌసింగ్ సెగ్మెంట్‌లో చేయాలి. ఇప్పుడు వేరే కంట్రీస్‌లో చూస్తే అవును. అఫోర్డబుల్ సెగ్మెంట్‌లో గవర్నమెంట్ రెంటల్ హౌసింగ్ గూడా ఇస్తది. అంటే చూడండి. ఎవరైతే ఇల్లులు కొనలేని వాళ్ళకి గవర్నమెంట్ అఫోర్డబుల్ హౌసింగ్ కట్టి వాళ్ళు రెంట్‌కి ఇస్తారు ఓహ్! తక్కువ రెంటల్స్‌లో. ఇప్పుడు సింగపూర్‌లో చూడొచ్చు, యూకేలో చూడొచ్చు, అన్న. డెవలప్డ్ నేషన్స్‌లో ఆ పరిస్థితి ఉంది. కానీ మన దగ్గర మాత్రం అట్లాంటిది లేదు. ఏదో కొద్దిగా అప్పట్లో హౌసింగ్ బోర్డ్ కాలనీ అని పెట్టి లేదంటే అదే అదేదో డబుల్ అట్లా బెడ్‌రూమ్ బట్టి కొన్ని అవి అవును. కూడా పబ్లిసిటీ కోసం చేసినయి ఎక్కువున్నాయి చేసినయి. తప్పితే అంతే. రియల్‌గా ప్రజలకి, పేదోళ్ళకి ఈరోజు ఇల్లు ఇవ్వాలి అనేది గవర్నమెంట్ చూడట్లేదు. అసలు లేదు. ఇంకోటి క్వాలిటీ హౌసింగ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ని రోజులు ఒక ఎగ్జాక్ట్‌లీ. కంట్రీ మనం పేద కంట్రీ ఉండేది. పేద కంట్రీ నుంచి ఇప్పుడు కొంచెము వి ఆర్ డెవలపింగ్ గ్రోయింగ్ కంట్రీ. డెవలపింగ్ యెస్. కంట్రీకి వస్తున్నప్పుడు మనం క్వాలిటీ హౌసింగ్ ఇవ్వడం కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఫెసిలిటీస్ గానీ, కరెక్ట్. ఇల్లు గానీ, క్వాలిటీ హౌసింగ్ కూడా గవర్నమెంట్. కానీ ఆ దిశలో ఏ గవర్నమెంట్ కూడా పనిచేయట్లేదు. మన కరెక్ట్. తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో నాట్ ఎన్ నాట్ ఎక్సెప్షన్. వర్కింగ్. అన్న నాలా దగ్గర ఇక్కడ మన జూబ్లీ హిల్స్ డౌన్‌లో నాలా దగ్గర ఒక అపార్ట్మెంట్‌లో మొన్న అడిగితే 70,000 చెప్పారు రెంట్. మీరు నాలా దగ్గరనే అంటున్నారు. ఇవాళ ఉస్మాన్ నగర్, కొల్లూరులో కూడా 50,000, 55,000, 60,000 అవుతుంది. మీరు ఒక ఎక్కడి గేటెడ్ నుంచి కమ్యూనిటీలో పట్టుకొస్తారన్న? అపార్ట్మెంట్ తీసుకోవాలంటే. వాళ్ళని చూసి నార్మల్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కూడా ఇవాళ 40,000, 50,000 40, చేస్తున్నారు. 50,000 ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ఒక సాలరీ ఎంతుంది? మన హైదరాబాదీ సగటు సాలరీ ఎంతన్నా 50. యాహ్! మరి సాఫ్ట్‌వేర్ వాడైతే ఏదో ఇంకా హై లక్ష, లెవెల్ తప్ప లక్షన్నర ఒక ఉంటది. లక్ష యేసుకునేవాడు 50% రెంట్ కట్టేవాడు ఏముంటాడన్నా? డెఫినెట్‌గా ఇబ్బందికరమైన వాతావరణమే ఉంది. ఆ! ఇవాళ రెంటల్స్ చాలా పెరిగినాయి. లాస్ట్ 5 ఇయర్స్‌లో పోలిస్తే రెంటల్స్ 30-40% అనేవి సిటీలో పెరిగినాయి. వితిన్ ద హ్మ్. సిటీ. ఇప్పుడు ఎవరైనా వర్క్ చేసేవాళ్ళు ఏమనుకుంటారు? సిటీలోనే ఉండాలి. వర్క్ ప్లేస్‌కి దగ్గర ఉండాలి. నాకు ఎక్కువ టైం వేస్ట్ కావద్దు అనుకుంటారు. ఆ స్ట్రెస్‌లో వీళ్ళు రెంటల్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు. దాంతో ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎంత అనేది స్ట్రెస్ డెఫినెట్‌గా అవుతుందది? పెరుగుతుంది అందరికి. మళ్ళీ జాబ్‌లన్నీ బుడగలే. ఎప్పుడు ఎగిరిపోతాయో యాహ్! తెలియని జాబ్ జాబులు. గూడా అంతే. మళ్ళీ దీంతో పాటు బ్యాంక్స్, లోన్స్ అవి కూడా లోన్స్ ఎక్కువైపోయినాయి. రిజిస్ట్రేషన్ చార్జెస్ కూడా బాగా ఎక్కువైపోయినాయి. పెంచేశారు. దీని మీద డెఫినిట్‌గా గవర్నమెంట్ ఒక రివ్యూ చేయాల్సిందే. ఒక పాలసీ తీసుకురావాల్సిందే. అఫోర్డబుల్ సెగ్మెంట్ రెంటల్స్ హౌసింగ్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సిందే. యెస్. గవర్నమెంట్ బాధ్యత అది. కరెక్ట్. అట్లాగే ఈ ప్రైసెస్ కూడా పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ల్యాండ్ ప్రైసెస్ గానీ, హౌస్ ప్రైసెస్ గానీ, ప్లాట్స్ ప్రైసెస్ గానీ దానికొక గవర్నమెంట్ బాధ్యత మారటోరియం అది. ఎంతో కొంత ఉండాలి గదన్న ఒక గారు అసలు. రిస్ట్రిక్షన్స్ అనేవి రిస్ట్రిక్షన్ ఉండాలిగా. కంపల్సరీ పెట్టాలి. ఇంతవరకెళ్ళాలి, ఇంతవరకెళ్ళొచ్చు అనేది ఉండాలి గానీ ఇప్పుడు హైదరాబాద్‌లో చూస్తే మీకు 80% మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, కొద్దిగా అప్పర్ క్లాసే ఉన్నారు. ఒక రిచ్ క్లాస్ అనేది ఇప్పుడు ఎవరైతే ఈ కోకాపేట్ గాని, గండిపేట గాని రిచ్చోళ్ళే కొనుక్కోవాల్సిన అంతే పరిస్థితి గదా! అనేది ఏర్పాటయింది. మిడిల్ క్లాస్ మీరన్న అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు రెంట్‌కి గూడా రాలేని పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పిన ఏరియాల్లో డెఫినెట్‌గా. రెంట్‌కి గూడా రాలేని మీరు పరిస్థితి. అక్కడే కాదు ఓఆర్ఆర్ దగ్గర ఏ ప్లాట్స్ చూసినా 50,000, 60,000, యెస్. 70,000 గజం అయిపోయింది. యెస్. ఈ మధ్య ట్రిపుల్ ఆర్ దగ్గర కూడా ప్లాటింగ్ వెంచర్ చేసి 25,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఈ పరిస్థితి ముందు లేకుండే హైదరాబాద్‌లో. చూడండి. ఏ వెంచర్‌లో చూసినా 25,000 లేనిది ఇవాళ ప్లాట్ అనేది దొరకట్లేదు. 200 గజాలు కొనుక్కోవాలన్నా ఇవాళ 50-60 లక్షలు మినిమం స్పెండ్ చేయాల. మళ్ళీ ఈ స్పెండ్ చేసే దానిలో గవర్నమెంట్ 30-40% టాక్సెస్ రూపంగా టాక్సెస్ వెనక్కి రూపాయలకి తీసుకుంటుంది. అది జీఎస్టీ తీసేసుకుంటుంది. అవ్వచ్చు, టీడీఎస్ అవ్వచ్చు, కన్‌స్ట్రక్షన్‌లో వచ్చే టీడీఎస్‌లు, జీఎస్టీలు అవ్వచ్చు. ఓవరాల్‌గా ఇవాళ కన్‌స్ట్రక్షన్ కాస్ట్ కానీ, ల్యాండ్ కాస్ట్‌లో వచ్చిన కాస్ట్‌లో 30-40% గవర్నమెంట్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. మరి అఫోర్డబుల్ హౌసింగ్ ఇవ్వాలి. ప్రజలకు మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. రోడ్డు, పవరు, ఈ అన్ని ఫెసిలిటీస్, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చే బాధ్యత కూడా మంచి పార్క్స్, గ్రీనరీ. ఇవాళ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది ఏక్యూఐ అని, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని. అవును. ఇప్పుడు హైదరాబాద్ చూస్తే లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దారుణంగా పడిపోతుంది. కరెక్ట్. దాని గురించి ఏం చేస్తదనేది ఒక పాలసీ లేదు పాలసీయే లేదు గవర్నమెంట్‌లో. దానికి ఇది మళ్ళీ సంబంధించి. ఢిల్లీ లాగా, ముంబై లాగా ఒక గ్యారంటీగా పొల్యూటెడ్ అవుతది. సిటీ లాగా అవ్వచ్చు. మీరు పంజాగుట్టలో చూడండి అన్న ఎంత దారుణంగా ఉంటదో నో. సిట్యుయేషన్. అదొక్కటే కాదు. ఓవరాల్‌గా చెప్తున్నా. సిటీలో ఎయిర్ యెస్. క్వాలిటీ ఇండెక్స్ అనేది మీరు
మొబైల్లో ఇప్పుడు ఇంతకుముందు మనకు తెలిసేది కాదు. తెలిసేది కాదు, అవును. ఐఫోన్ ఓపెన్ చేస్తే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది అది ఇంతకుముందు చూపెడుతుంది. పంజాగుట్లో బోర్డు ఉండేది. బోర్డు ఉండేది, అవును. పొల్యూషన్ బోర్డు ఉండేది. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. మొన్న ఎప్పుడో మెస్సీ వచ్చినప్పుడు ఢిల్లీలో అవును. సీఎం అక్కడికి వస్తే అందరు ఏక్యూఏ ఏక్యూఏ అని అరిశారు. అవును. అంటే జనాల్లో ఒక రకమైన అవేర్నెస్ వచ్చింది. అవేర్నెస్ కాదు, గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తుంది. కరెక్ట్, కరెక్ట్. మీరు ఏ రోజైతే ఈ అఫోర్డబుల్ సెగ్మెంట్ లో మీరు వర్క్ చేయకపోతే ప్రజల్లో ఒక వ్యతిరేకత భావం గవర్నమెంట్ మీద వస్తుంది. గవర్నమెంట్ తప్పకుండా ఆ దృష్టిలో తీసుకొని నెక్స్ట్ 5 years 10 years లో ప్లానింగ్ సరిగ్గా చేయకపోతే డెఫినెట్ గా గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది జనాల్లో వస్తుంది. అది మీకు కనిపించకపోవచ్చు, అది ఓట్ల రూపకంగా డెఫినెట్ గా కనబడుతుంది కదా అన్న. మీరు చెప్పారు త్రిబుల్ ఆర్ అన్నారు. ఈ కంట్రీలో మిడిల్ క్లాస్ ని టచ్ చేసిర్రు అనుకో, డెఫినెట్ గా దాని ఎఫెక్ట్ గవర్నమెంట్ దారుణంగా ఉంటుంది. త్రిబుల్ ఆర్ అన్నారు. ఏం చేశారన్న ఇప్పటి వరకు? దాని చుట్టుపక్కల ప్లాట్లు అమ్మడం, దాని పేరు చెప్పి ఊదరగొట్టడం తప్ప ఏమన్నా ఒక చిన్న రోడ్, అప్రోచ్ రోడ్ అన్న పడిందా ఇంతవరకు? టిఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు అండి, అవును. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 years అయింది. కరెక్ట్ 10 ఏళ్ల కిందట మొదలైన ఈ ట్రిపుల్ ఆర్ Yes. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేయలేదు, ఆ పాత గవర్నమెంట్ ఏం చేయలేదు. ఇప్పటిదాకా పునాది రాళ్ళు కూడా పడలేదు. స్టార్ట్ అవుతుంది అన్నారు, పేపర్ వర్క్ అయింది, ల్యాండ్ అక్విజిషన్ అయింది. ఇప్పటిదాకా దాని ఓపెనింగ్ అనేది జరగట్లేదు. ఈ నెల, నెక్స్ట్ మంత్, ఆ మంత్, ఈ మంత్ అంటున్నారు తప్పితే రీజనల్ రింగ్ రోడ్ అనేది మనకు హైదరాబాద్ కి అత్యవసరమైన రోడ్ అది కదా. విచ్ కనెక్ట్స్ ఆల్ సబర్బన్స్ ఆఫ్ హైదరాబాద్. Correct. అండ్ హైదరాబాద్ సిటీ గ్రో అవ్వడానికి రేపు ఫ్యూచర్లో హౌసింగ్ కానీ ప్లాటింగ్ కానీ అందరికి అందుబాటులో ఉండడానికి రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ అనేది చాలా చాలా important. అవసరం అది. అవును. దాంతో పాటు మెట్రో కనెక్టివిటీ కూడా లాస్ట్ అంతకుముందు వచ్చిన గవర్నమెంట్ దాన్ని పెంచలేదు. ఎన్ని స్టేషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఈ అవును, రోజుకి. అవును. కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కూడా చేస్తాం అంటున్నారు. Exactly. ఢిల్లీకి 4 సార్లు వెళ్ళారు. అలైన్మెంట్లు మారుస్తున్నారు. దాన్ని కూడా రియల్ ఎస్టేటే అంటున్నారు. ఇప్పుడు జనం ఏమంటున్నారంటే ఈ అలైన్మెంట్లు కూడా వాళ్ళ ల్యాండ్ల కోసం రేట్లు పెంచుకోవడానికి, రియల్ ఎస్టేట్ కోసమే అలైన్మెంట్లు కొత్త, ఇప్పుడు పాత వాటిని వదిలేసి కొత్త రూట్లలో చేస్తున్నారు. మెట్రో రూట్ అనేది డెఫినెట్ గా అండి ఒక సాంకేతికంగా, అంటే ఒక టెక్నికల్ గా స్టడీ చేసి ఎంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు తిరుగుతున్నారు, ట్రాన్స్పోర్టేషన్ అఫోర్డ్ చేయని వాళ్ళు, కార్లు అఫోర్డ్ చేయని వాళ్ళు ఏ రూట్లలో ఎక్కువ తిరుగుతున్నారు, జాబ్ కోసం ఎక్కువ ఎక్కడ తిరుగుతున్నారు అనే దాని మీద సైంటిఫిక్ డేటా తీసుకుని అది స్టడీ చేసి చేయాలి. కానీ మన దగ్గర హైదరాబాద్ లో అలాంటిది జరగట్లేదు. ఏదో టాప్ లెవెల్ ఎవరో ఇంటర్నేషనల్ కన్సల్టెంట్ కి ఇస్తారు, వాళ్ళు వచ్చి ఏదో 15 రోజులు సర్వే చేసి ఓ రూట్ మ్యాప్లు డిజైన్ చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళకు అనుకూలంగా ఏది ఉంటుందో ఓట్ల కోసమో లేకపోతే ఇంకో రకంగానో బిజినెస్ పరంగానో వాళ్ళు రూట్లు చేంజ్ చేయడం, ఇదంతా అనేది కరెక్ట్ కాదు. ప్రజలు మారారు, ప్రజల్లో ఎడ్యుకేషన్ పెరిగింది. ఇవాళ సోషల్ మీడియా ప్రభావం అవ్వచ్చు, టీవీ ప్రభావం అవ్వచ్చు, జనాల్లో అవేర్నెస్ బాగా పెరిగింది. మీరు ప్రజల అవసరాల కోసం పనిచేయకపోతే డెఫినెట్గా ఫ్యూచర్లో గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది ముందుకొస్తుంది. సో ఈ విషయాలలో ఏదైతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్కి కావాల్సిన అవసరాలు మనం క్రియేట్ చేయలేదనుకోండి, సస్టైనబుల్ లివింగ్ అవ్వచ్చు, రెంటల్ హౌసింగ్ అవ్వచ్చు, క్వాలిటీ ఇన్ ఎయిర్ అవ్వచ్చు, పొల్యూషన్ లేని సిటీ అవ్వచ్చు, ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయకపోతే జనాలకి వ్యతిరేకత అనేది డెఫినెట్ గా గవర్నమెంట్ మీద ఛాన్స్ ఉంటుంది. మన గ్లోబల్ సమ్మిట్ అని చేశారు. అవును. ఏం హడావుడన్నా 5 లక్షల కోట్లు, 5,607 ఇట్లా ఫిగర్ వేసి మరి కోట్లు వచ్చేసినాయి అని చెప్పారు. మొన్న కేసీఆర్ మాట్లాడగానే ఫిగర్స్ అన్ని లేపేసి 5,000 కోట్లకు మార్చేశారు దాన్ని. అంటే ఇదేమి డ్రామా, ఇది ఎట్లా ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు? అంటే ఈ సమ్మిట్లు అనేది డెఫినెట్ గా గవర్నమెంట్ చేస్తుందండి. అన్ని గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి మనం కూడా చేయక తప్పదు. కాంపిటీషన్ లో ప్రతి స్టేట్ సమ్మిట్ చేస్తున్నాయి, ప్రతి సమ్మిట్ ఇట్లాంటి ఈవెంట్స్ చేస్తున్నాయి.